హాయ్ ఫ్రెండ్స్, క్రిందటి వీడియోలో మనము సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది నేర్చుకున్నాము. ఈరోజు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ విత్ యాడ్ ఆన్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అనేది కలిపి నేర్చుకుంటాము. ఈ స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్ అంటే ఏమిటి అంటే ఇది బ్యాలెన్స్ షీట్కి సిమిలర్గా ఉంటుంది. బ్యాలెన్స్ షీట్కి సిమిలర్గా ఉండి మనం బ్యాలెన్స్ షీట్ వేసే విధానం ఎలా ఉంటుందో అదే ఫార్మెట్ మనకు ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే ఫార్మెట్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఉంటుంది. అయితే ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అని ఎందుకుని వచ్చిందంటే, మొదట మనము నేర్చుకున్న దాంట్లో యాడ్ డ్రాయింగ్స్ అని పెట్టాం కదా, దానికి రీప్లేస్ కింద అంటే ఖర్చులు ఏవైతే అయినాయో అనేది మనం చూసాం కదా, అవన్నీ దీంట్లో ఇంక్లూడ్ అవుతాయని చెప్పడం జరిగింది. ఆ ఇంక్లూడ్ అయినవన్నీ ఇప్పుడు మనం దీంట్లో స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్లో విడిగా చూస్తాము. ఆ విడిగా చూసిన వాటిని మనము మళ్ళీ సింగిల్ ఎంట్రీ పద్ధతిలో తీసేయడం ఉంటుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఫార్మేట్ మీరు చూస్తున్న ఫార్మేటే. ఇది సిమిలర్గా బ్యాలెన్స్ షీట్ లాగానే ఉంటుంది. ఇది మనము ఇయర్ ఎండింగ్లో రఫ్గా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఇదైతే గవర్నమెంట్ అండర్కి మనం తీసుకెళ్ళడానికి కుదరదు. ఇది మామూలుగా మనకి రఫ్గా చేసుకోవడానికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనము ఈ యొక్క స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్కి సంబంధించి ఒక ప్రాబ్లం అనేది చూద్దాము. ఈ ప్రాబ్లము స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్కి సంబంధించిన ప్రాబ్లము. కృష్ణ గివ్స్ హిస్ బుక్ అండర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. హీ కమెన్స్డ్ హిస్ బిజినెస్ 1/4/2008 capital of 40,000 and 31st March 2000 is year ending. Following are used aspects. Used aspects are expenses అయినా కూడా అనవచ్చు, ఎక్స్పెన్సెస్ అని కూడా అనవచ్చు. అంటే డ్రాయింగ్స్ అని అన్నాం కదా సింగిల్ ఎంట్రీ సిస్టంలో, అలాగే ఇది కూడా అనుకోవచ్చు. సన్రీ క్రెడిటార్స్ 10,000, సన్రీ డెటార్స్ 14,000, బిల్స్ రిసీబుల్స్ 8,000, బిల్స్ పేబుల్ 7,000, స్టాక్ 16,000, ఫర్నిచర్ 30,000, క్యాష్ అట్ బ్యాంక్ 6,000. ప్రిపేర్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ అండ్ ఫైండ్ ప్రాఫిట్. ఇది ప్రాబ్లం. ఇప్పుడు మనము దాని యొక్క ఫార్మేట్ని చూసి ప్రాబ్లం అనేది మొదట మనకు ఇచ్చినది సన్రీ క్రెడిటార్స్ కాబట్టి క్రెడిటార్స్ అనేది బ్యాలెన్స్ షీట్లో ఎక్కడికి వస్తుంది, లయబిలిటీస్ సైడ్ వస్తుంది. క్రెడిటార్స్ ఎంత 10,000. తరువాత వీటిలో లయబిలిటీస్ సైడ్ వచ్చేవి ఇంకా ఏమి ఉన్నాయి. సన్రీ డెటార్ అసెట్స్, బిల్స్ రిసీబుల్స్ అసెట్స్, బిల్స్ పేబుల్స్ వస్తుంది. బిల్స్ పేబుల్స్ లయబిలిటీస్లో వస్తుంది 7,000. తరువాత అసెట్ సైడ్స్ వచ్చేవి ఏమున్నాయి, సన్రీ డెటార్, స్టాక్, ఫర్నిచర్, క్యాష్ అట్ బ్యాంక్, మిగిలినవన్నీ అసెట్ సైడ్ వస్తాయి. ఇప్పుడు సన్రీ డెటార్ ఎంత 14,000. తరువాత బిల్స్ రిసీబుల్స్ షార్ట్ కట్లో రాసుకోవచ్చు. తరువాత స్టాక్ ఎంత 16. తరువాత ఫర్నిచర్ ఎంత 30,000. బిల్స్ రిసీబుల్, స్టాక్, ఫర్నిచర్. తర్వాత క్యాష్ అట్ బ్యాంక్ 6,000. టోటల్ ఎంత వచ్చింది
74,000 వచ్చింది. లయబిలిటీస్ టోటల్గా ఎక్కువ, ఇట్లా ఎక్కువ ఇది కాబట్టి అసెట్స్ 74,000. 74,000 నుంచి మైనస్ 10 ప్లస్ 7 17,000 తీసేస్తే 57,000 వస్తుంది. ఈ 57,000 ఇవన్నీ పోగా మనం క్యాపిటల్ అనుకుంటాము. ఇది ఎండింగ్ క్యాపిటల్. ఈ ఎండింగ్ క్యాపిటల్ కింద మనము పరిగణలోకి తీసుకుంటాము. ఇది ఈ ఎండింగ్ క్యాపిటల్. దీని తరువాత మనము సింగిల్ ఎంట్రీ సిస్టమ్ క్రిందటి వీడియోలో చేసిన విధంగా చేయాలి. ఎండింగ్ ఇయర్ బిగినింగ్ ఇయర్ మైనస్ చేస్తే వస్తుంది. అది ఎండింగ్ ఇయర్ 57,000. మనకి స్టార్టింగ్లో క్యాపిటల్ ఎంత ఇచ్చారు, అక్కడ ఇనిషియల్ అమౌంట్ 40,000. ఇప్పుడు క్యాపిటల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎంత ఇచ్చారు, ఎంత వచ్చింది 57,000 మైనస్ క్యాపిటల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎంత ఇచ్చారు 40,000 ఇచ్చారు. మైనస్ తీస్తే దీంట్లో నుంచి మనకి 57 మైనస్ 40 చేస్తే 17,000 వస్తుంది. దీన్ని మనము ప్రాఫిట్ అంటాము. ఇన్ కేస్ మనకి మైనస్ వాల్యూ వస్తే కనుక లాస్ వస్తుంది. ఇంతకుముందు చేసిన దాంట్లో క్యాపిటల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ తర్వాత యాడ్ డ్రాయింగ్స్ అని చేసాము. ఇప్పుడు యాడ్ చేసుకో అవసరం లేదు, ఎందుకంటే మనము అవన్నీ పోగానే వచ్చిన క్యాపిటల్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఆ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ నుంచి తీసుకున్నాము. తర్వాత అడిషనల్ క్యాపిటల్ ఏమి దీంట్లో లేదు. క్యాపిటల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ చూస్తే ఇది వచ్చింది, సారీ ఇది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ 40,000 ఇది వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ విత్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.